అందరికీ నమస్కారం. ఈరోజు మనం డేవిడ్ బాచ్ రాసిన ది ఆటోమేటిక్ మిలియనేర్ గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకం ఒక చాలా పవర్ఫుల్ ఐడియాని మన ముందు పెడుతుంది. అదేంటంటే, సంపద సృష్టించడానికి మనం ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిన పనే లేదు. జస్ట్ ఒక సింపుల్ సిస్టమ్, అది కూడా ఆటోమేటిక్గా ప్రతి నెల తన పని తాను చేసుకోబోయేలా సెట్ చేస్తే చాలు. భలే ఉంది కదా! మరి ఆ సిస్టమ్ని ఎలా నిర్మించుకోవాలో ఇవాళ తెలుసుకుందాం. ఓకే, మనలో చాలామంది ఏమనుకుంటాం? కోటీశ్వరులవ్వాలంటే లక్షల్లో జీతముండాలి, లేకపోతే గొప్ప తెలివితేటలుండాలి, లేదా లక్ కలిసి రావాలి, అవునా? కాని నిజంగా మిలియనేర్ అవ్వడానికి అసలు రహస్యం ఇంతకంటే చాలా చాలా సింపుల్ అయితే? అది టాలెంట్ కాదు, లక్ అంతకన్నా కాదు. చూడండి, సంపద సంపాదించే దారి కష్టమైనది కాదు, తెలివైనది. చాలామంది అనుకున్నట్టు అది ఎక్కువ జీతం మీదో, టాలెంట్ మీదో, లక్ మీదో అస్సలు ఆధారపడదు. మరి దేనిమీద ఆధారపడుతుంది? సింపుల్, ఒక సరళమైన సిస్టమ్, దాని క్రమశిక్షణతో ఫాలో అవ్వడం. అంతే, అదే అసలైన రహస్యం. సరే, మరి ఆ సిస్టమేంటి? అదే ఈ పుస్తకంలోని అస్సలైన సొల్యూషన్. అదే ఆటోమేటిక్ వెల్త్ సిస్టమ్. అంటే మన డబ్బు వ్యవహారాలన్నింటినీ ఒక ఆటోపైలట్ మోడ్లో పెట్టేయడమన్నమాట. ఈ సిస్టంలో మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన రూల్ ఒకటుంది. చాలా సింపుల్: పే యోర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే ముందు మనకు మనం చెల్లించుకోవాలి. దీనర్థమేంటంటే, జీతం రాగానే ముందు బిల్లులు కట్టేయడం, ఖర్చులు చూసుకోవడం కాదు. ఏ పని చేయడానికి ముందైనా సరే మన ఆదాయంలోంచి కొంత భాగాన్ని నేరుగా సేవింగ్స్కో, ఇన్వెస్ట్మెంట్స్కో పక్కకు తీసేయాలి. ఇదేదో చేద్దాంలే అనుకునే ఆప్షన్ కాదు, ఒక తప్పనిసరి అలవాటుగా మారాలి. ఎందుకంటే మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే, చేతిలో ఉన్న డబ్బుని ఖర్చు పెట్టడానికే చూస్తుంది. అందుకే ముందు సేవింగ్స్ చేసేస్తే ఆ టెంప్టేషన్ని దాటి మన భవిష్యత్తుకు మనం ప్రయారిటీ ఇచ్చిన వాళ్లమవుతాం. సరే, మరి ఈ ఆటోమేషన్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూద్దామా? చాలా సింపుల్. స్టెప్ 1, మన అకౌంట్లోకి జీతం వస్తుంది. స్టెప్ 2, మనం దాన్ని టచ్ కూడా చెయ్యకముందే ముందుగా మనం సెట్ చేసుకున్న అమౌంట్ ఆటోమేటిక్గా సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. స్టెప్ 3, ఆ తర్వాతే మిగిలిన డబ్బుతో మన బిల్లులు, ఖర్చులు అన్నీ చూసుకోవాలి. చూడటానికి ఎంత సింపుల్గా ఉందో, ఇది అంతే పవర్ఫుల్ స్ట్రాటజీ. పర్సనల్ ఫైనాన్స్లో మనం ఎదుర్కొనే అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇన్కన్సిస్టెన్సీ, అంటే స్థిరత్వం లేకపోవడం. ఈ నెల పొదుపు చేద్దాం అనుకుంటాం, కానీ మర్చిపోతాం. లేదా వచ్చే నెల చూద్దాంలే అని వాయిదా వేస్తాం. లేదా చేతిలో డబ్బు కనపడగానే ఏదో ఒకటి కొనేస్తాం. కరెక్టే కదా? ఆటోమేషన్ అనేది కరెక్ట్గా ఈ ప్రాబ్లంకే సొల్యూషన్. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ని ఆటోమేటిక్ చేసేస్తే డిసిప్లిన్ అనేది మనం కష్టపడకుండానే వచ్చేస్తుంది. మన ఎమోషన్స్తో, మూడ్స్తో సంబంధం లేకుండా సిస్టమ్ స్థిరంగా సంపదను నిర్మిస్తూనే ఉంటుంది. ఓకే, సిస్టమ్ బాగుంది. కానీ ఈ ఆటోమేటిక్ సిస్టంలోకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే డేవిడ్ బాచ్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని పరిచయం చేశారు. దాని పేరే లాటే ఫ్యాక్టర్. ఈ ఐడియా మనకేం చెప్తుందంటే, చిన్న చిన్న మార్పులతో చాలా పెద్ద సంపదను ఎలా సృష్టించవచ్చో చూపిస్తుంది. అసలు ఈ లాటే ఫ్యాక్టర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం రోజూ పెద్దగా పట్టించుకోకుండా చేసే చిన్న చిన్న ఖర్చులు. ఉదాహరణకు, ఆఫీస్కి వెళ్తూ రోజూ తాగే కాఫీ, స్నేహితులతో కలిసి తినే స్నాక్స్, లేదా మనం వాడకపోయినా కడుతున్న సబ్స్క్రిప్షన్లు, ఇలాంటివి అనమాట. ఆ క్షణానికి అవి చిన్న ఖర్చుల్లాగే అనిపిస్తాయి. కానీ కొన్ని సంవత్సరాల పాటు ఇవన్నీ కలిపితే ఒక భారీ మొత్తంగా మారతాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. అనుకుందాం, ప్రతిరోజు మనం ఓ 150 రూపాయలు అనవసరంగా ఖర్చు చేస్తున్నాం. అది కాఫీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. రోజుకి 150 రూపాయలు పెద్ద అమౌంట్ ఏమీ కాదు కదా? కానీ ఈ చిన్న మొత్తాన్ని మనం పెట్టుబడిగా మార్చితే ఏమవుతుందో తెలుసా? ఇక్కడే మ్యాజిక్ మొదలవుతుంది. ఆ రోజువారీ 150 రూపాయలని మనం ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే, కాంపౌండింగ్ అనే అద్భుతం వల్ల ఆ మొత్తం ఎంతో తెలుసా? 75 లక్షల రూపాయల కంటే ఎక్కువ. నమ్మలేకపోతున్నారా? ఇదే నిజం. ఒక చిన్న ఖర్చుని ఆపడం ద్వారా మన భవిష్యత్తుని ఎంతగా మార్చుకోవచ్చో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. ఇదంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన పాయింట్కి తీసుకొస్తుంది. అదే టైం. ఇన్వెస్టింగ్లో నిజమైన సూపర్ పవర్ ఏదైనా ఉందంటే అది మార్కెట్ని టైం చేయడం కాదు, స్పెక్యులేషన్ అంతకన్నా కాదు. అది కేవలం సమయం. చాలామంది చేసే అతిపెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్ ఏంటంటే వాయిదా వేయడం. నెక్స్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తా, జీతం పెరిగాక సేవ్ చేస్తా లాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి,
మనం కోల్పోయిన సమయాన్ని ఎప్పటికీ తిరిగి తీసుకురాలేం. మనం ఆలస్యం చేసే ప్రతి సంవత్సరం కాంపౌండింగ్ పవర్ని తగ్గించేస్తుంది. అందుకే ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. ఇప్పుడు ఈ చార్ట్ని ఒకసారి చూడండి. ఒక స్థిరమైన ఇన్వెస్ట్మెంట్ కాలంతో పాటు ఎలా పెరుగుతుందో ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. మొదటి కొన్ని సంవత్సరాలు గ్రోత్ కొంచెం నెమ్మదిగానే ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత చూడండి, ఆ తర్వాత 30 సంవత్సరాల దగ్గర చూడండి, గ్రోత్ ఎంత వేగంగా పెరిగిందో. దీన్నే కాంపౌండింగ్ మ్యాజిక్ అంటారు. సమయం గడిచే కొద్దీ మన డబ్బుని అది మల్టిప్లై చేస్తూనే ఉంటుంది. సరే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఈ ముఖ్యమైన సూత్రాలన్నింటినీ కలిపి సంపదను మన జీవితంలో ఒక తప్పనిసరి భాగంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలేంటంటే: 1. ఎప్పుడూ ముందు మనకు మనం చెల్లించుకోవాలి. 2. మన సేవింగ్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ని ఆటోమేట్ చెయ్యాలి. 3. మన లాటే ఫ్యాక్టర్ ఏంటో కనిపెట్టి ఆ చిన్న చిన్న ఖర్చులను మన భవిష్యత్తు కోసం పెట్టుబడిలా మార్చాలి. 4. వీలైనంత తొందరగా స్టార్ట్ చెయ్యాలి. చివరగా ఒకటి గుర్తుంచుకోండి: సంపద అనేది ఓవర్నైట్లో వచ్చేది కాదు. అది స్థిరత్వం, ఆటోమేషన్, ఇంకా దీర్ఘకాలిక క్రమశిక్షణతో సైలెంట్గా నిర్మించబడుతుంది. చివరగా ఈ ఒక్క శక్తివంతమైన ఆలోచన గుర్తుంచుకోండి: మన ఫైనాన్షియల్ సక్సెస్కి అతిపెద్ద అడ్డంకి డబ్బు లేకపోవడం కాదు, సరైన సిస్టమ్ లేకపోవడం. మన డబ్బు వ్యవహారాలు మన మూడ్ మీద, మోటివేషన్ మీద ఆధారపడినప్పుడు అవి ఫెయిల్ అవుతాయి. కానీ అవే ఒక ఆటోమేటిక్ సిస్టమ్ మీద నడిచినప్పుడు సంపద అనేది తప్పనిసరి అవుతుంది. దీనికి గొప్ప టాలెంట్ అక్కర్లేదు. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో కనిపెట్టాల్సిన పని అంతకన్నా లేదు. కావాల్సిందల్లా స్థిరంగా పెట్టుబడి పెట్టే ఒక సిస్టమ్. ఆ తర్వాత మిగిలిన పనిని టైంకి వదిలేయాలి. సింపుల్. పొదుపును ఆటోమేట్ చేయండి, ఖర్చులను కంట్రోల్ చేయండి, స్థిరంగా ఇన్వెస్ట్ చేయండి. అంతే. నెమ్మదిగా కాని ఖచ్చితంగా మీరు ఒక ఆటోమేటిక్ మిలియనేర్ అవ్వగలరు. जय हो जय हो भारत माता की जय।